తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే ఉప ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడేందుకు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మీరు కాంగ్రెస్కు టీడీపీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా పార్టీలకు ప్రజలు తెలంగాణ పైన అనుసరించినటువంటి మోసపూరితమైన వైఖరికి వాటికి వ్యతిరేకంగా ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం వారి పార్టీ పైన ఒత్తిడి పెట్టి ఒక నిర్ణయం వెలువరించేటట్టు చూడాలి. ఆ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి, ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరుతున్నాం. మేము మాత్రం ఒకటి ఖాయంగా తేల్చుకున్నది ఏంటంటే ఈ ఒత్తిడిని తీవ్రతరం చేయాలి. తెలంగాణ సాధించుకునే దిశగా ఐక్యంగా తెలంగాణ శక్తులన్నింటినీ కదిలించాలనే ఆలోచనతో ఉన్నాం. అంటే సార్, ఇప్పుడు మహబూబ్ నగర్ విషయంలో టీఆర్ఎస్ కానీ బీజేపీని జేఏసీ సమన్వయం చేయడంలో కొద్దిగా విఫలమైందనే విమర్శ కూడా ఉంది సార్. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? మాతోని 5 రాజీనామా చేసిన నియోజకవర్గాల్లో ఐక్యంగా అన్ని శక్తుల్ని కలిపి ఏకోన్ముఖులుగా చేసుకొని ముందుకు పోగలిగినాం. అది జేఏసీగా చేయగలిగినాం. మహబూబ్ నగర్ ఖాళీ ఏర్పడిన సందర్భం వేరు కాబట్టి మరి ఎట్లా చేయాలి అనేది మాకు కూడా అది అప్పటికి తోచలేదు. అయితే మా ప్రయత్నం మేము చేసినాము. అంతకంటే ఎక్కువ పార్టీలపైన ఒత్తిడి పెట్టడం కూడా సమంజసం కాదని భావించి ఆయా పార్టీలకు ఉండే రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళే నిర్ణయం తీసుకోవటం సమంజసంగా ఉంటుందని భావించినాం. ఆ పద్ధతిలోనే పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినాయి. మేము ఒకటే చేయగలిగినాం, 2 పోటీలు ఉన్నందున కాంగ్రెస్ టీడీపీలను ఓడగట్టాలనే పిలుపుని ఇవ్వగలిగినాం. అంటే 2010 ఎన్నికల్లో మొత్తంగా ప్రచారం చేసిన జేఏసీ ఈ 2012 విషయానికి వచ్చే వరకు ప్రచారానికి అంటే ప్రత్యక్ష ప్రచారంలో దూరంగా ఉంది. ఎందుకంటారు? దూరం ఏం లేదు కదండి. అన్ని చోట్ల ఇన్ని సంఘాలు మీరు విన్నారు కూడా. గతంలో ఎట్లా ప్రచారం చేసినాయి, ఈసారి కూడా అట్లనే ప్రచారం చేసినాయి. ఈ సకల జనుల సమ్మె కారణంగా ఎక్కడికక్కడ జేఏసీలు క్రియాశీలకంగా ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిలో వెళ్ళి ఇంటింటిలో ప్రచారం చేయడానికి, అక్కడ ఉన్న అన్ని వర్గాలను కదిలించడానికి జేఏసీలు ప్రయత్నం చేసినాయి. కనుక జేఏసీల వంతు కృషి జేఏసీలు నిర్వర్తించినాయి. దాంట్లో వేసమెత్తు కూడా గతానికి ఇప్పటికీ తేడా లేదు. అంటే 2010 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుత ఉప ఎన్నికల్లో మెజారిటీ కొంచెం తగ్గింది. దీనికి ఏం కారణం అని మీరు భావిస్తున్నారు? మెజారిటీ వచ్చింది కూడా మంచి మెజారిటీ వచ్చింది, తక్కువేం రాలేదు. ఇంకా కొంచెం తగ్గింది అని అంటే మరి ఆ పార్టీలు ఒత్తిళ్ళు అనేకం ఉంటాయి కదా. అనేక రకాలుగా తమ ఓట్లను తాము నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయం అంతా చేసి కూడా పార్టీలకు ఉన్నటువంటి గరిష్టమైన శక్తి ఏంటిదో ఇవాళ తేలిపోయింది. దీన్ని ఇంకింతగా పార్టీలకు స్థానం లేని దిశగా ఈ ఎన్నికలు ఇచ్చిన స్ఫూర్తిని ఉపయోగించుకుంటాం, ఒత్తిడిని తీవ్రతరం చేస్తాం. అంటే ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉద్యమం ఎలా ఉండబోతుంది సార్? మళ్ళీ ఒకటి మేము గతంలో నిర్ణయించుకున్నట్టుగా కేంద్రం పైన, రాష్ట్ర ప్రభుత్వాలపైన, ఆంధ్ర పాలకులపైన, సీమాంధ్ర పాలకుల పార్టీలపైన, కాంగ్రెస్ టీడీపీలు వాటిపైన ఒత్తిడి పెంచే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. ప్రత్యేకించి స్థానిక అంశాలను జోడించుకుంటూ నిర్మాణాన్ని విస్తృతపరుచుకుంటూ ఈ ఆందోళనను కూడా తీవ్రతరం చేస్తాం. అయితే ఉప ఎన్నికల ఫలితాలే స్ఫూర్తిగా స్థానిక సంస్థల సమస్యలతో పాటు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని కోదండరామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో విజయకృష్ణ, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.